రిటర్న్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ అండి, హన్మకొండలో స్థానికంగా ఉన్నటువంటి లీడర్. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి అసలు? దాదాపు మీ అందరికీ తెలిసింది, గత 2 నెలలకు ముందు నుండి ఇంత భారీ బందోబస్తుగా వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు అనేక ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి తరలి వస్తున్న కారణంగా ఈ పంట పొలాలు అన్నీ సాగు చేయడం, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా కొంచెం ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి, రైతులను ఇబ్బంది పెట్టి తీసుకున్నారు అని చెప్తా ఉన్నారు. లేదండి, ఇబ్బంది కాదు, రైతులు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, మేము సైతం ముందుకొస్తాము, మేమే ప్రశ్నిస్తాము, ఈ గవర్నమెంట్ చేసే పనులు మీకు మాకు అందరికీ తెలిసిన విషయమే కదా, కాబట్టి వారే ముందుకొచ్చారండి. ప్రతి రైతు స్వచ్ఛందంగా ఇచ్చి వారు 100కి 100% సహకరిస్తున్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదండి. అంటే ఇంకా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఇటు పారే కాలువలను గుడిపేస్తూ ఉన్నారు ఈ సభ కోసం, అంటే వీళ్ళ స్వార్థం కోసం పారేటటువంటి కాలువను కూడా వీళ్ళు మొత్తం మూసేసిరు, క్లోజ్ చేసిరు, అది క్లోజ్ చేసి రోడ్డు వేసుకున్నారు ఇక్కడికి రావడానికి అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ప్రతిపక్షం వాళ్ళు అనడంలో సహజం, అది తెలిసిందే. మరి లక్షలాది మందిగా తరలి వస్తున్నప్పుడు తగిన ఏర్పాట్లు చేసి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా చూసుకోవడం మన పార్టీది బాధ్యత. క్రమశిక్షణకు మారిపోయారు మన బీఆర్ఎస్ పార్టీ అనేది అందరికీ తెలిసింది. మరి ఎంత మామూలు విషయం కాదు, రజతోత్సవ సభ అనేది జరుపుకోవడం అనేది కని విని ఎరగని చరిత్రలో ప్రపంచంలోనే గొప్ప పండగ రోజు రేపు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా రేపు పండగ దినంగా జరిపించుకుంటున్నారు. అనేక మంది ఎన్ని ప్రొఫెషనల్ వైజ్గా ఎలా ఉన్నా మన సారు సభ కోసం కేటాయిస్తూ వారు సమయం కేటాయించి ప్రత్యక్షంగా త్రూ మీడియా ద్వారా చూసే అవకాశాన్ని మీ మీడియా వారు కూడా కల్పిస్తున్నందుకు చాలా అందరము గర్వపడుతున్నామండి. రైట్, ఇక్కడ స్థానికంగా ఉన్నారు కదా, ఎప్పుడైనా అంటే ఈ రేంజ్లో జరిగినటువంటి సభ ఐదర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఏదైనా ఒక సభ ఈ రేంజ్లో జరగడం ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? మిగతా ప్రాంతాల్లో ఉంది, ఇప్పుడు మాత్రం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సిన విషయము ఓరుగల్లు పోరుగల్లు అనేది అందరికీ తెలిసిందే. కాబట్టి అది గమనించుకొని ఉద్యమానికి మొదట అడుగు వేసింది మన ఓరుగల్లు. కాబట్టి అటువంటి దానికి ఇంత లక్షలాది మంది తరలి వస్తున్నందుకు ఈ ప్లేస్ని స్పెషల్గా కేటాయించడం జరిగింది. చాలా ముందు జాగ్రత్త ఉంటుంది మన కేసీఆర్ సార్ గారికి. అన్ని రకాలుగా ఆలోచించే ఉద్యమంలో మొట్టమొదటి అడుగు వేసిన ప్రాంతం ఇది. సక్సెస్ అయిపోయింది, మనం చూసాము ఎన్నేళ్ల సుపరిపాలన. కాబట్టి ఇప్పుడు కూడా రజతోత్సవ వేడిగా అదొక సెంటిమెంట్గా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారి నుంచి? అంటే ఏం చెప్తారు, ఏం చెప్తే బాగుంటుంది అని ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ప్రస్తుతము ఎటువంటి హామీలు ఇచ్చి గవర్నమెంట్ ముందుకొచ్చింది అనేది చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళందరికీ తెలిసిన విషయమే. మరి హామీలన్నీ ఎక్కడికి పోయాయి, ఏం చేస్తున్నారు? రైతులకు ఇబ్బంది, రైతు బంధు ఇది, ఇందిరమ్మ ఇల్లు లేవి, మా ఆడపడుచులకి ప్రతి మహిళకి కూడా 2500 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే పెళ్ళి కుదిరిన ప్రతి అమ్మాయికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అని చెప్పడం జరిగింది. మరి అవన్నీ ఎక్కడికి పోయినాయి, ఏం జరుగుతుంది? మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేసుకొని వీరికి ఓట్లేసి గెలిపించారు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏమి సమాధానం చేస్తారు? అసలు ఇచ్చిన హామీలే అమలు జరగడం లేదు కదా. అవి ప్రతి ఒక్కటి అండి. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఈ సభ నుంచి? ఎన్నో కబుర్లు, ఎన్నో ముచ్చట్లతోటి, ఎన్నో హామీలతోటి ప్రజలను మభ్యపరిచి ఒక్కసారిగా కొత్తదనాన్ని తీసుకురావాలి అన్నట్టుగా ఈ విధంగా ముందుకు వచ్చేసి అందరినీ ఏ విధంగా అంటే ఇదిగో పులి అదిగో అన్నట్టుగా ఏదో కబుర్లలాగా జరిగిపోతుంది. ఇప్పుడు ఒక రైతు అయితేంది, ఒక మహిళా మనులైతేంది, ఇంకా చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్తో మనము అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయండి. అసలైన రియల్ ఎస్టేట్ ఈ రోజుల్లో గమనించాలి ఎలా ఉంది ఈ పరిస్థితి. అంటే ఒకదానితో ఒకటి లింక్ ఉంది. అంటే మనం డెవలప్మెంట్ చేస్తామని ముందుకు వచ్చాము. అది మొన్నటి వరకు చూసిన ఎలా ఉందండి, అది ఇప్పుడు తెలిసిపోయింది. ఎప్పుడైనా కూడా మనము ముందు వాళ్ళకన్నా మనం ముందుకు వచ్చామంటే అంత డెవలప్మెంట్ చేసి చూపించాలి. కానీ అన్నీ రివర్స్ అయిపోయి డౌన్ అయిపోయింది. కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. చక్కగా ఈ తరుణంలో మనకు రజతోత్సవ సభ రావడంలో ప్రజలందరూ కూడా చాలా మేల్కొన్నారు. ఇంతకుముందు దానికి రండి రండి అని పిలిచేవాళ్ళు. ఈ రోజున దేనికి అవసరం లేదు. మహిళా మనులు, వృద్ధులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యువజనులు
అందరూ కూడా మేము సైతం అంటూ ఈ సభలో పాల్గొని వారి సత్తా ఏంటో చూపిస్తూ తగిన సమాధానం గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారండి. థ్యాంక్ యూ. ఎట్లా ఉండబోతుందండి రేపు జరగబోయేటువంటి సభకు? కేసీఆర్ గారు ఎప్పుడు రాబోతా ఉన్నారు, ఏం మాట్లాడతారు అనే దాని మీద కొంచెం ఉత్కంఠంగా వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అసలు? ఈరోజు ప్రతిపక్షాలు మొత్తం అష్ట నిబంధన చేసినప్పటికి కూడా వాళ్ళ పాలన నచ్చక, వాళ్ళ అరాచకమైన పాలన నచ్చక ప్రజలు యావత్ తెలంగాణ నుంచి వెళ్ళి ఉత్సాహంగా వస్తున్నారు. కేసీఆర్ గారు మాట్లాడే ప్రసంగం అద్భుతంగా ఉంటుంది, అది మనం ఊహించలేని విషయం. వీళ్ళు అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ నాపలేము అనే విధంగా వీళ్ళు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తే కుట్రలు నడవవు. ఖచ్చితంగా ప్రజలకు తెలుసు, ప్రజలు వాళ్ళనే సమాధానం చెప్తారు. కేసీఆర్ గారు చెప్పేది మాత్రము మామూలుగా ఉండదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు చూసుకోవాల్సిందే, నోర్లు మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే. ఈ సభముఖంగా నేను చెప్తున్నాను. అంటే ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు సభ పెడితేనే, ప్రజెంట్ రూలింగ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సభ పెడితేనే అక్కడక్కడ ఖాళీ కుర్చీలు కనబడ్డాయి. చాలాసార్లు చూసినాం ఈ వీడియోలు మనం బయటకు సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు రేపు అంటే ఇంత భారీ ఎత్తున సెటప్ చేసిర్రు, ఏమైనా అట్లాంటి అవకాశాలు ఉన్నాయంటారా మేడం? ఇది పంతాల కోసం, పదవుల కోసం పుట్టిన పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ. మన తెలంగాణను సాధించుకోవాలి. తెలంగాణ మనకు నీళ్లు, నిధులు, నియామకాలు మన తెలంగాణ ప్రజల కోసం పుట్టిన ఈ పార్టీ కాబట్టి ఖచ్చితంగా 10 లక్షల కంటే పై చిలుకే వస్తారని చెప్పేసి మా నమ్మకం. ఈ సభను సక్సెస్ చేయడానికి ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు, వాళ్ళలాగా డబ్బులు ఇస్తే వచ్చే మనుషులు కాదు. ఈ పాలన నచ్చి, వాళ్ళ పాలన నచ్చక మన కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి ఈ ప్రాయచిత్తం కావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ పార్టీ ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఖచ్చితంగా సాయంత్రం వరకు అందరూ కూడా సభా స్థలానికి చేరుకుంటారు. అసలు ఎన్ని గంటలకు జరుగుతూ ఉన్నది సభ? ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? పర్మిషన్ ఎప్పుడు ఉన్నది? వాళ్ళు పర్మిషన్ 8 గంటలకు ఇచ్చినట్టున్నారు, కానీ సభ మాత్రము సక్సెస్ చేయడానికి ప్రజలు 4 గంటల నుంచి స్టార్ట్ అవుతారు. కేసీఆర్ గారి ప్రసంగం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఏం చెప్తారండి ఈ సభా వేదిక నుంచి? రేపు ఇదే వేదిక మీద రేపు ఒక ప్రపంచం కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ గ్రౌండ్ మొత్తం కూడా జనాలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో కేసీఆర్ గారు మాట్లాడబోతూ ఉన్నారు. ప్రజలకు ఏం చెప్తారు? ఏదైనా అడగంది దేవుడు వరమిస్తాడో లేదో తెలియదు, కానీ ప్రజల కోసము అడగక ముందుకే పథకాలు ఇచ్చిన మన కేసీఆర్ గారు తన అద్భుతమైన ప్రసంగం వినడానికి యావత్ తెలంగాణ ప్రజలు వస్తుండ్రు. కాబట్టి ఆయన అద్భుతంగానే ప్రసంగిస్తాడని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భూములను కూడా, అంటే ఈ సభకు వాడుకునేటటువంటి భూములను కూడా రైతులను ఇబ్బంది పెట్టి తీసుకున్నారు అని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉంది. వాళ్ళన్నీ కాకమ్మ కబుర్లు చెప్తారు. వాళ్ళలాగా హింసించి లేని పేద ప్రజల ఇండ్లు కూలగొట్టి అది చేసేంత కాదు. ప్రజల కోసమే, ప్రజల సంక్షేమం కోసం పుట్టిన ఈ పార్టీ కాబట్టి అలాంటి లేదు. స్వచ్ఛంగా వాళ్ళు రైతులు వరి కోసిన తర్వాత వాళ్ళ కళ్ళు కడుక్కొని చూడమని చెప్పేసి అండి, గుడ్డోళ్ళు అయితే వరి కోసిన తర్వాత తీసుకున్న స్థలాలు ఇవి. ఇప్పుడు ఇలాంటి సమయంలో పంటలు ఉండవు. ఇప్పుడు హెచ్సియు ఫారెస్ట్ అది చెట్లు నరికేయడం వల్ల పెద్ద ఎత్తున కావాలనే ప్రచారం చేసిర్రు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఈరోజు వాళ్ళు చేసింది ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి చెట్లను అన్నిటిని కూడా కొట్టేసిర్రు. ఇది కొంత ఫారెస్ట్ ఏరియా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం కంటికి కనబడ్డంత దూరంలో సభకు చూసినట్టయితే వ్యవసాయం చేసుకున్న భూములు మాత్రమే కనిపిస్తున్నాయి. వరి కోసి ఉంది, మొక్కజొన్నలు కోసి ఉన్నాయి. ఇది ఫారెస్ట్ ఏరియా కాదు. వాళ్ళకి అవసరమైతే సభాస్థలానికి వచ్చి ఒకసారి చూసుకొని పోవాలి. ఏది పడితే అది మాట్లాడి వాళ్ళ సంస్కారం, కానీ మనది కాదు. అయితే ముఖ్యంగా అసలు ఈ జనరేటర్ అనేది ఎందుకు తెచ్చిరండి? కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదా కరెంట్ ఇస్తుందని సభని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు? వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కూడా కరెంటుని బతిలాడి వేసుకొని స్నానాలు చేసిన చరిత్ర. కాబట్టి మన ప్రభుత్వం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ పాలన మీద ప్రజలకు నమ్మకం లేదు, మాకు కూడా నమ్మకం లేదు. మీకుందా నమ్మకం? వాస్తవంగా చెప్పండి. అంటే దానికోసమే జనరేటర్ 100% డ్రైవింగ్ చేస్తాం, ఏం చేస్తాం, సీట్ బెల్ట్ పెట్టుకొని చేస్తాం. మా నమ్మకం మాది, అంతేగా. ఈ సభ తర్వాత ఏమన్నా మార్పు జరగబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో? 100% మార్పు జరుగుతుంది. ప్రజలు బుద్ధి చెప్తారు, చెంపపెట్టు కొడతారు ఎవరికి? కాంగ్రెస్ ప్రభుత్వానికి 100%.